హాయ్ అండి. ఇవాళ నేను కొబ్బరికాయ కొబ్బరితో నేను పెరుగు పచ్చడి చేయాలనుకుంటున్నాను. సో, పెరుగు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందులో మిక్సీలో నేను కొబ్బరికాయ ముక్కలు వేసేసుకున్నాను. అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు 8-9 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను సన్నగా తరిగి, అంటే సగానికి చేసి. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క, 1 ఇంచ్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ 3 కలిపేసి కొంచెం షుగర్ వేయాలండి. కొంచెం షుగర్ వేసేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పెరుగులో కలిపేసి పోపేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. సో, పెరుగు తీసి పెట్టేసుకున్నానండి. ఆ పెరుగులో మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తం నేను ఎంత తీసుకున్నానో అంతా వేసేస్తున్నానండి. అంతా వేసేసి తగినంత దీనికి సరిపడా ఉప్పు వేసేసాను. సో, ఇదంతా కలిపేయాలండి. చిక్కటి పెరుగు తీసుకున్నాను, కానీ ఒకరోజు ముందుదండి. అంటే నిన్న తోడేస్తే వచ్చినది కాదు, ఇంకొంచెం మిగిలితే అది వేసేసానండి. నిన్న తోడేసినది కాదు, ఒక్కరోజు కొంచెం పుల్లబడింది. అంటే ఒక రోజుది, అంటే నిన్న కాక మొన్నటిది, అంటే ఒకరోజు పులిసిన పెరుగండి. చాలా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు మనం ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం పోపు వేసేసుకోవడమే. నేను పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో, నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసేసాను. అలాగే ఇప్పుడు ఇంగువ పోపు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పెరుగు పచ్చడి కాబట్టి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు ఇందాక నేను పెరుగులో వేసేసాను కరివేపాకు. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇది కొంచెం వేగిపోయాక, నేను ఇందాక చెప్పాను కదండి, కొబ్బరి కూరలోనే నేను అల్లం, పచ్చిమిర్చి, కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకేం వేయక్కర్లేదండి, జీలకర్ర ఏం వేయక్కర్లేదు. పోపు కూడా వేగిపోయింది, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి, చూసారు కదా. సో, నేను ఒక చేతితో తీసినాను కాబట్టి చాలా కష్టంగా ఉంటుందండి, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో, వేగిపోయి ఇంగువ పోపు కూడా వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసేయడమేనండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు, సో నేను కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర వేస్తే ఇంకా చాలా 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 బాగుంటుంది. సో, దీనంతా మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, కొంచెం కరివేపాకు ఉంటే వేసేసుకోవడం. చక్కగా ఇంగువ పోపు మాత్రం ఎక్కువ పెట్టుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లీలో నంచుకోవచ్చు. సో, మీరంతా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను. సో, మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి, నా వెల్ విషెస్ కాబట్టి నేను కోరుకుంటున్నానండి. సో, మీరు తప్పకుండా ఈ కొబ్బరి పెరుగు పచ్చడి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ వెరీ వెరీ టేస్టీ, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాయ్ అండి.